హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషు సన్నీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నా. బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు కదా అందరూ. సో ఇది వచ్చేసి మా పాప ఐషు. సో మా పాపనైతే ఇలా రెడీ చేశాను చిన్న బతుకమ్మ కోసము. హాఫ్ శారీ వేసాను అండ్ హాఫ్ శారీకి తగినట్లు జ్యువెలరీ అండ్ జడగంటలు అన్నీ వేసాను అనమాట. నెక్స్ట్ ఇది మా చిన్న పాప, తను కూడా ముద్దుగా రెడీ అయింది. నెక్స్ట్ మా సంజు కూడా ఏదో ఒకటి అలా రెడీ అయ్యాడనమాట. బతుకమ్మలు కూడా పేర్చి దేవుడి రూమ్లో అయితే పెట్టేశాము. తర్వాత మా కోసిస్ పిల్లలు మొత్తం రెడీ అయినాక బతుకమ్మలు అందిస్తుంది అనమాట వాళ్ళకి దేవుడి రూమ్ నుంచి తెచ్చి. మా పాప కొంచెం పెద్దది కాబట్టి పెద్ద బతుకమ్మ అండ్ చిన్న పాపకి చిన్న బతుకమ్మ ఇస్తుంది. నెక్స్ట్ మా ఆయుషు అంటుంది వాళ్ళ తమ్ముడితో వెయిట్ అవుతుంది, అంటే బరువు అవుతుంది, తొందరగా వెళ్దామని ఫేస్ అంతా చిరాగ్గా పెట్టుకొని అట్లా చూస్తుంది అనమాట. సో తర్వాత లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయినాము ముగ్గురం కలిసి, అంటే నేను మా ఇద్దరు పిల్లలము వెళ్ళిపోయాము. లిఫ్ట్లో వెళ్తుంటే ఫ్యాన్ వేస్తారు కదా, ఆ ఫ్యాన్ గాలికి అగరబత్తీలు అనేవి అటు ఇటు కదులుతున్నాయి. అంటే మా చిన్న పాప అయితే కదులుతున్నాయి అనేసి. నాకు టెన్షన్ ఏంటంటే పిల్లలు ఎక్కడ బతుకమ్మ అంటే చేజారిపోతుందో అనేసి నాకు అట్లా టెన్షన్ అవుతుంది. సో కానీ పిల్లలైతే బాగానే పట్టుకొని కింది వరకు తీసుకొచ్చేసారనమాట బతుకమ్మని. పిల్లల్ని తీసుకొని అయితే కిందికి వచ్చేసాము. అంటే మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము కదా, సో కిందికి దిగేసి వచ్చాము. నెక్స్ట్ మా అత్తయ్య నీళ్ళు ఆరబోస్తుంది. అంటే బతుకమ్మ అంటే అమ్మవారితో సమానం కదా, సో నీళ్ళు ఆరబోసి పిల్లలిద్దరికి దండం పెట్టేసుకుంటుంది అన్నమాట. మా చిన్న పాప వాటర్లో ఎక్కడ జారి పడుతుందో అనేసి ఆ చిన్న బతుకమ్మని తీసేసుకొని మా పాప ఒక్కతే బతుకమ్మని తీసుకొచ్చి అక్కడ అలికిన దగ్గర పెట్టేసింది. అంటే బతుకమ్మలు ఆడతాం కదా, సో అక్కడ కొంచెం ఈవినింగ్ పూట ఊడ్చి అండ్ కొంచెం ఎర్రమట్టితో మొత్తము అలికి ముగ్గు కూడా వేస్తారు, మధ్యలో తులసి కోట కూడా పెడతారనమాట. సో అక్కడే మేము బతుకమ్మలు తెచ్చి పెడుతున్నాము. ఇది మా ఇంటి ముందే. నెక్స్ట్ మా కింద వాళ్ళు కూడా వచ్చి అక్కడనే బతుకమ్మలు పెట్టారు. తర్వాత అందరూ పిల్లలు వచ్చి బతుకమ్మల దగ్గర ఫొటోస్ దిగుతున్నారనమాట. వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు, అందరూ చిన్న చిన్న పిల్లలు. నంబర్స్ పడితే వీడియో ఆన్ అయినట్టు.
దిద్దుకున్నా దిద్దుకున్నలా దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని మంతివానం బంతివానం మంతివానం మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు వాగం దూన మల్లెవానం మల్లెవానముల మల్లెవానం మా మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నన్నేలుకున్నా ఊరో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యుతాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని ఈ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న కుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్క దాన్నిరయ్యో దాన్నిరయ్యో ఒక్క దాన్నిరయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా గల్గునింకుల్లో గల్గునింకా నిన్ను కన్నోళ్ళే కన్నోళ్ళు అనుకుంటా అనుకుంటుల్లో అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా పంచుకుంటుల్లో పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా కిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బతుకమ్మలు అయితే ఆడడం అయిపోయింది. టైం అయితే నైట్ 11 ఏమో అవుతుంది. సో ఇంకా బతుకమ్మలు అలా తీయొద్దు అంటే మంగళ హారతి ఇచ్చి తీయాలంట. సో అందుకని మంగళ హారతి పాడమంటే ఎవరు పాడట్లేదు. అందుకని ఫోన్లో పెట్టేసి మంగళ హారతి ఇచ్చి బతుకమ్మలు తీసేస్తున్నాం. ఇంకా తీసి వాటర్లో వదిలేసేయాలి. మంగళారతి మాయమ్మకు గల్లున కాలి అందియలు మ్రోగ కలహంస నడకలతో కదలి రావమ్మా గలగల గాజుల సవ్వడలరించ నిండైన కర
టైం అయితే నైట్ 11:30 అవుతుంది. సో ఇంకా చాలే అనేసి బతుకమ్మని నీళ్ళల్లో వదిలేయడానికి వెళ్తున్నాము. నీళ్ళంటే అక్కడ ఏమి ఉండవు కదా, సో ఒక పెద్ద టబ్లో వాటర్ తీసుకొచ్చేసి అందులోనే వదిలేస్తున్నాము. ఏగో మా పాప అయితే వదిలేసింది. అయితే కింద ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ తీసేసుకొని ఖాళీ ప్లేట్తో వెళ్ళొద్దు అంటే కొన్ని వాటర్ కూడా తీసేసుకొని వెళ్తున్నాము. అండ్ పైన బతుకమ్మ మీద మనం ఫస్ట్ గౌరమ్మని చేసి పెడతాం కదా, ఆ గౌరమ్మని కూడా తీసుకెళ్ళిపోతాము. ఇంతే అండి, ఇది ఎంగిలిపూల బతుకమ్మ బ్లాగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ బతుకమ్మ వీడియో కోసం చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.